ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన వైసీపీ ఈ లీగల్ సెల్ ప్రతినిధులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వల్లె వేసినటువంటి మాటలవి. రైట్, ఎవరు అధికారంలో ఉన్నా కానీ ఆ అధికారుల్ని వారికి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ అన్యాయంగా అమాయకుల్ని మీద కేసులు పెట్టడం, రాజకీయ కక్ష సాధింపులు సాధిస్తే ఖచ్చితంగా ఆయన మాట్లాడిన అప్లికబుల్లే. సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి కేసులు, ఈయన పరామర్శిస్తున్నటువంటి వ్యక్తులు, వారి బ్యాక్గ్రౌండ్, వారి మాట్లాడిన మాటలు పక్కన పెడితే వారి యొక్క కార్యకలాపాలు, ఏ కార్యకలాపాల మీద అయితే అరెస్టులు చేశారో కారణాలుగా చెప్తున్నారు పోలీసులు. దాని గురించి కాసేపు పక్కన పెడదాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆఖరికి ప్రజా సమస్యల మీద గళం విప్పుదామని చెప్పేసి రోడ్డు మీదకి వద్దామనుకున్నటువంటి లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ పార్టీలను కూడా హౌస్ అరెస్టులు చేయడాన్ని కూడా ఆయన మర్చిపోయి మాట్లాడటం కొంత ఆశ్చర్యకరంగానే ఉంది. ఇకపోతే ఇప్పుడు వెళుతున్న ఆ పార్టీ నాయకులు, వారి వైఎస్పీసీపీ నాయకులని జైల్లో పెడుతున్నారనే కాన్సెప్టే కనుక చూస్తే ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు, దాని వెనక కొంత రాజకీయ కారణాలు ఉండొచ్చు, కానీ అసలు కారణం లేకుండా అరెస్ట్ చేశారనే దానికి ఒక్క ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్పలేకపోతున్నారు. ఏదో జనరల్గా కాకాణి గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, వల్లభనేని వంశీని చంద్రబాబు నాయుడు గారి కంటే చాలా గ్లామరస్గా కనపడతారు కాబట్టి అసూయతో అరెస్ట్ చేశారు అని అసలు సంబంధం లేనటువంటి ఆన్సర్లు చెప్పడం చూస్తున్నాం తప్ప, కాకాణి గారి మీద పెట్టినటువంటి క్వాడ్జ్ కేసు తప్పు, లేకపోతే కాకాణి గారి ఏదైతే కోర్టులో ఫైల్స్ దొంగతనం చేశారు అది కేసు తప్పు అనేది మాత్రం ఆయన నోటెమ్మట ఏది చెప్పటం లేదు. అలాగే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మాట్లాడిన మాటలు సహేతుకం, దాని గురించి ప్రస్తావించరు. ఒకవేళ అదే కనుక కారణం అయితే ఆయన మీద దాడిని ఖండిస్తారు, ఖచ్చితంగా ఖండించాల్సిందే దాన్ని. కానీ రెండు పార్ట్స్ వాళ్ళు టచ్ చేయాలి. మరి ఈ రకంగా వన్ సైడెడ్గా మాట్లాడతాన్ని ఎలా చూడాలి? ఒక సామాన్య వైసీపీ కార్యకర్త పక్కన పెడదాము, ఒక సామాన్య ప్రజానీకంలో ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే ఆయన పట్ల కొంత సానుభూతితో ఉండేటువంటి వ్యక్తులు, ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇటువంటి ఈ కంపారిజన్ చేయటాన్ని ఎంతవరకు రేషనల్గా చూసే అవకాశం ఉంది? ఇవాళ దేశంలో ఉన్నటువంటి పాలక పార్టీలుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేదా జాతీయ పార్టీలు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే మాటలు ఒక విధంగా ఉంటాయి, అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన దానికి విరుద్ధంగా ఉంటాయనేది మొత్తం మీద ఎక్కడన్నా ఒకటి రెండు సందర్భాలు మినహాయిస్తే మొత్తం మీద ఉన్నటువంటి ఒక సాధారణ లక్షణం. అటువంటి సాధారణ లక్షణంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ గతంలో తన పాలనా కాలంలో తన నిర్వాకాల గురించి మర్చిపోయినట్టు నటిస్తూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే ప్రచారం చేస్తున్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మన చరిత్రను కనుక చూసినట్లయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళని, లేదా ప్రజా సంఘాలు, వామపక్షాలు కావచ్చు, లేదా ప్రజా సంఘాల వాళ్ళని కావచ్చు, హౌస్ అరెస్టులు చేయడం అనేటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రారంభం కాలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారితోనే అది ప్రారంభమైంది. అదే ఉమ్మడి రాష్ట్రంలో కూడా కొన్ని సందర్భాల్లో ఎవరు అధికారంలో అటువంటి చేశారు. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా ముందు వామపక్షాలను అయితే అసందర్భమా లేదైనా వాళ్ళు ఏదైనా నిరసనలకు పిలిపించారా లేదా అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా అది ప్రభుత్వమే ఆదేశించిందని నేను చెప్పట్లేదు. ఎందుకంటే పోలీసు యంత్రాంగానికి కొన్ని స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్స్, సీఎం ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళన్న సంఘాల వాళ్ళని మీరు అడ్డుకోండి అనేటువంటి ఒక స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ లాగా వ్యవహరించినటువంటి తీరుని మనం మర్చిపోకూడదు. అందువలన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడటం అనేది ఏదేమి వింతగా లేదు. అది సాధారణమైనటువంటి లక్షణమే. గతాన్నంతా మర్చిపోయినట్టు ఇప్పుడు ఏదో మొత్తం ప్రజాస్వామ్యం, విలువలు, చట్టం ఇవన్నీ గుర్తుకొచ్చినట్లు ఆయన మాట్లాడుతున్నారు అనేది మనకి కనిపిస్తా ఉంది. గతంలో
తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము రెడ్ బుక్ డైరీలో నోట్ చేసుకుంటున్నామని చెప్తే ఈయన మేము యాప్లో నమోదు చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. యాప్కి రెడ్ బుక్కి తేడా ఏముంది? రెండు ఒకటే. అందువల్ల యాప్ అయినా రెడ్ బుక్ అయినా కానీ చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేదా తెలంగాణలో కావచ్చు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రతిపక్షానికి వెళ్ళినప్పుడు చేసేటువంటి ఆరోపణలు కావచ్చు, ఇవి చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. నాకు ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా కానీ రాయలసీమ ప్రాంతానికి సంబంధించినంత వరకు, అంటే గతంలో కాంగ్రెస్ కూడా, వైసీపీకి ముందున్నటువంటి కాంగ్రెస్ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలయమైనటువంటి ముఖ్యంగా రాయలసీమ కావచ్చు లేదా కోస్తా జిల్లాల్లో గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని ఫ్రాక్షన్ విలేజెస్ ని మనం చూసినప్పుడు వాళ్ళు ఏమి చేసినప్పటికీ వాళ్ళని సమర్థించడం, ఏ తప్పు అయినా చేయనివ్వండి, ఏ మర్డర్ అయినా చేయనివ్వండి, ఏ దుర్మార్గానికైనా పాల్పడినివ్వండి, వాళ్ళని సమర్థించడం అనేటువంటిది ఒక లక్షణంగా ఉండేది. ఆ కారణంగానే ఎవరు అధికారానికి వచ్చినా ఎవరికి ప్రతిపక్షానికి వచ్చినా లాయల్ గా ఉండేటువంటి కొన్ని శక్తులు, కొన్ని గ్రామాలు, కొన్ని వర్గాలు లేదా కొంతమంది ప్రజలు అనేటువంటిది ఆ పార్టీలని అంటిపెట్టుకోవడం అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు అటువంటి సంస్కృతిని ఫ్రాక్షన్ విలేజెస్, ఫ్రాక్షన్ ప్రాంతాల్లో ఉండేటువంటి సంస్కృతిని ఇప్పుడు రాష్ట్రం మొత్తంగా కూడా విస్తరింపజేస్తున్నారు అనేది మాత్రం నాకు అనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఒక రాయలసీమ లేదు, లేకపోతే ఒక కోస్తాను లేదు, ఇంకోటి లేదు. ఎక్కడ ఎవడు ఎటువంటి నేరం చేసినా వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే గుడ్డిగా సమర్థించడం, వెనకేసుకు రావడం, భవిష్యత్తులో వాళ్ళు తమకు పెట్టుబడిగా లేదా ఓట్లు సంపాదించే వాళ్ళుగా మిగులుతారనేటువంటి ఎత్తుగడలు అనేటువంటివి రెండు వైపులా కూడా వాళ్ళు జరుగుతున్నాయి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేది నాకు